నువ్వు ఎంత కావాలో దాన్ని ట్విస్ట్ చెయ్యి. హిందీలో చెప్తారు తోడ్ మరోడ్ చెయ్యి. విషయం ఏంటి? నేను అదే ప్రశ్నకి నేను ఇంకో రకంగా అడుగుతున్నా. తెలంగాణలో హైదరాబాదు 55% తెలంగాణ ఇన్కమ్ కు కాంట్రిబ్యూట్ చేస్తుంది. 55%. నేను ఉదాహరణకి జిఎస్టీ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా, అప్ టు 50 to 55%. ఆదిలాబాద్ లో ఒక ప్రాజెక్టుకి హైదరాబాద్ ట్యాక్స్ పేయర్ ఇచ్చిన డబ్బుతోటి ఇక్కడ నేను చేస్తున్నానని హైదరాబాద్ ఓటర్లు అందరి పేరు మీద నడుపుతారా? హైదరాబాద్ లో ఉన్నట్టు ఎంపీ వారు ఫోటో పెట్టి నడుపుతారా? అక్కడ ఉన్న బిల్డింగ్ మీద నీ అది చెప్తావా హైదరాబాద్ ఇచ్చిన రెవెన్యూ వల్ల ఈ బిల్డింగ్ కడుతున్నాం అని పెడతారా? అట్లా ఉంది. అంటే వ్యంగ్యంగా నేను ఎంతైనా అడుగుతా, వెటకారంగా మాట్లాడతా, అవన్నిటికి సరి సాటి జవాబు ఇవ్వు అని అంటే ఇది జవాబు. హైదరాబాద్ 55% మీకు ఇన్కమ్ ఇస్తుందంటే అన్ని జిల్లాల్లో నడిపే ప్రతి కార్యక్రమంలో కూడా హైదరాబాద్ ఎంపీ మీరు కాదు కదా, మరి ఎంపీది పెట్టుకోండి. ఇట్లా జవాబు ప్రజల కోసం ఇస్తున్నావు, ఎదురు ఆపోజిట్ పార్టీ కోసం ఇవ్వట్లా. బీజేపీ ఒక ప్రశ్న అడుగుతుంది, బీజేపీకి నేనెవరు ఇవ్వడానికి హూజ్ బీజేపీ అనొచ్చండి. కానీ బీజేపీ అడిగే ప్రశ్న, అలాగా టిఆర్ఎస్ అడిగే ప్రశ్న, ప్రజలకి దానికి జవాబు కావాలనే దాని కోసం అడుగుతున్నాం. మీరు ఎవరు అడిగినా, మీడియా ఎవరు అడిగినా కూడా ప్రజలకి దాంట్లో ఒక ఎక్స్ప్లెనేషన్ కావాలి. అది ఇవ్వడం ఇవ్వకుండా పోవడం అది మీ ఇష్టం. కానీ వ్యంగ్యంగా ఇలా తిప్పితే వ్యంగ్యంగా ఎవరైనా తిప్పగలుగుతారు.